విశాల్పూర్ ఎటువంటి గ్రామం అంటే అక్కడసలు శిక్షణ అనేది జరగదు. అసలు విశాల్పూర్కి ఎవరి శాపం తగిలిందో తెలీదు. ఏ పిల్లాడు కూడా స్కూల్కి వెళ్లేవాడే కాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొత్తం ఊర్లో ఒక్క వ్యక్తి మాత్రమే 10వ తరగతి వరకు చదువు పూర్తి చేసుకున్నాడు. అతని పేరు భటుక్నాథ్. భటుక్నాథ్ గారు, ఊళ్ళో గత 2 రోజుల నుంచి నీళ్లే రావడం లేదు. ఈ సమస్య నుండి బయటపడడానికి ఏం చేయగలరు? ఇందులో చేయడానికేముంది? సర్పంచ్కు ఉత్తరం రాయండి, మీ సమస్యల గురించి చెప్పండి. 2 రోజుల్లో మీ పని పూర్తయిపోతుంది. కానీ ఆ ఉత్తరాన్ని మేము ఎలా రాయాలి? మీరే రాసివ్వండి. తప్పకుండా. ఎంతైనా నేను పుట్టింది మీ అందరికీ మంచి చేయడం కోసమే కదా. సరిగ్గా చెప్పారు. ఊరి వాళ్లందరూ భటుక్నాథ్ సలహాని అంతిమ సత్యంగా భావించేవాళ్లు. ఏ పని చెయ్యడానికి ముందైనా ఆయన్ని అడగడం అనివార్యం అనుకుంటారు. ఆ కారణంగా అతను ఊరి వాళ్లందరిలోనూ శ్రేష్ఠుడుగా అనుకుంటాడు. కాని ఒకరోజు ఊర్లో ఒక కొత్త అధ్యాపకుడు వస్తాడు, పంకజ్. అతని స్వభావం సరళమైనది, సంస్కారవంతుడు, జ్ఞానానికి సరైన ఉపాసకుడు. అతని లక్ష్యం కేవలం చదివించడమే కాదు, నిజానికి ఊరంతటిలో చదువు ప్రకాశించేలా చేయటం. పిల్లలు అందరూ రోహిత్కి చప్పట్లతో స్వాగతం చెప్పండి. చూశారా పిల్లలు, రోహిత్ శ్రద్ధగా చదువుకున్నందుకు వచ్చిన ఫలితం? ఇవాళ తను మొత్తం జిల్లాలోనే స్కాలర్షిప్ పరీక్షలో మొదటి ర్యాంకు తెచ్చుకున్నాడు. వచ్చేవారం ఊళ్ళో అందరి ముందు అతనికి సత్కారం కూడా జరగబోతుంది. ఓ, ఇది చాలా మంచి విషయం. ఇది మంచి విషయమే. దానికంటే మంచి విషయం మరొకటి ఉంది, చెప్పనా? ఏంటది? ఆ మంచి విషయం ఏంటంటే, రోహిత్ లాగానే ఒకవేళ మీరందరూ కూడా శ్రద్ధగా చదువుకుంటే మీరందరూ కూడా పరీక్షలో మొదటి ర్యాంకు తెచ్చుకోవచ్చు. ఊళ్ళో వాళ్ళందరికీ, మీ ఇంట్లో వాళ్ళందరికీ మంచి పేరు సంపాదించవచ్చు. తప్పకుండా టీచర్. ఇప్పుడు మేము రోజు స్కూల్కొస్తాము, బాగా చదువుకుంటాము. పంకజ్ రావడం వల్ల పిల్లలు శ్రద్ధగా స్కూలుకి వెళ్లటం మొదలు పెడతారు. అంతేకాదు, అతను ఊర్లో పెద్దవాళ్లకు, యువకులకు కూడా చదువు యొక్క ప్రాముఖ్యత నేర్పించటం మొదలు పెడతాడు. ఏంటి రాము, నువ్వు మీ ఇంటిని మరమ్మతు చేయించడానికి గవర్నమెంట్ ఫామ్ నింపాలన్నావు కదా, దాని సంగతి ఏమైంది? అది నింపేశాను. నింపేశావా? అదేలా? అదేంటంటే భటుక్నాథ్ గారు, మాస్టర్ గారు నాకు ఫామ్ నింపే ప్రక్రియ పూర్తిగా నేర్పించారు. అందుకే నేను ఫామ్ నింపేశాను. ఇది కూడా మంచిదేలే. ఒకరోజు భటుక్నాథ్ ఊర్లో తిరుగుతూ ఉంటాడు. అప్పుడే తన దృష్టి స్కూల్ మైదానం మీద పడుతుంది. అతను చూసేసరికి పంకజ్ పిల్లలతో పాటు మైదానంలో ఉంటాడు. అతను వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. అరేవా మాస్టర్ గారు, ఇక్కడ చాలా బాగా చదువు చెబుతున్నారే. అవును సార్, పిల్లలు ప్రతిరోజు పాపం ఒకే గదిలో కూర్చుని బోరైపోతున్నారు. అందుకని వాళ్ళని మైదానానికి తీసుకొచ్చాను. మంచి విషయం. అరే మోటు, ఇదిగో బాబు, ఇలారా. ఏమైంది భటుక్నాథ్ గారు? నువ్వు వెళ్ళి పక్కనే ఉన్న బడ్డీ నుంచి నా కోసం ఒక పాన్ తీసుకునిరా. భటుక్నాథ్ చెప్పిన మాటకి పంకజ్ కోప్పడతాడు. అరే రే, అసలు మీరేం చేస్తున్నారు భటుక్నాథ్ గారు? నేనేం చేశాను? మీరిప్పుడు చూస్తున్నారు కదా, నేను పిల్లలకి నేర్పిస్తున్నాను. మధ్యలోకి వచ్చి ఇలా పిల్లలకి పని చేయడం చెప్పడం కరెక్ట్ కాదు. ఏంటి? తప్పకుండా చెబుతాను. ఇలా చూడండి, నేను ఒక ముసలి వ్యక్తిని, మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నాను. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో పాన్ బండి వరకు నేను ఎలా నడిచిపోగలను? అయినా నేను ఈ పిల్లాన్ని ఇక్కడి నుంచి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేను. దయచేసి మీరు ఇంకెవరినైనా సాయం అడగండి. పంకజ్ చెప్పిన మాట విని భటుక్నాథ్ కోప్పడతాడు. అతను గట్టిగా అరుస్తూ అక్కడ ఊరి వాళ్లను సేకరిస్తాడు. చూస్తున్నారా గ్రామస్తులారా, ఈ మాస్టర్ పిల్లలకి పెద్దవాళ్ళని ఎలా గౌరవించకూడదో అది మాత్రమే నేర్పిస్తున్నాడు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు నేనేం తప్పుగా అన్నాను? ఇప్పుడే నేను ఈ పిల్లాడికి ఒక పని చెప్పాను, దానికి మహాశయుడు నాకే వ్యతిరేకంగా మాట్లాడాడు. ఈ పిల్లాడికి తన మాట తప్ప ఇంకెవరి మాట వినే అనుమతి లేదట. అరే, ఇదంతా ఏంటి? మంచి విషయం కాదిది. అరే ఏంటిదంతా? నీకు అసలు మంచిది కాదు, ఇది చాలా తప్పు. మీరు అసలు ఏం చేస్తున్నారు? చూడండి, నేను అలాంటిదేమీ చేయలేదని మీకు కూడా తెలుసు. కానీ నేను పిల్లలందరికీ పారాచూట్ ఎలా తయారు చేయాలనేది నేర్పిస్తూ ఉన్నాను. దానివల్ల వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది. అంతలో మీరొచ్చారు. అంతేకాదు,
పాఠాలు నేర్చుకునే సమయంలో మధ్యలోకి వచ్చి పిల్లాన్ని పాన్ తేవడానికి పంపేయాలని చూశాడు. అది తనకి అస్సలు మంచిది కాదు. అందుకే నేను తనకి పాన్ తేవడానికి అనుమతి ఇవ్వలేదు. మీరు చెప్పింది నిజమే. ఈ పటక్నాథ్కి పిచ్చి పట్టినట్టుంది. నిజంగానే ఇతనికి మతిపోయినట్టుంది. పంకజ్ చెప్పిన సమాధానానికి బటుక్నాథ్కి ఎదురు దెబ్బ తగిలినంత పనైంది. దానికి తోడు మిగతా వాళ్ల మాటలు విని కాస్త కంగారు పడ్డాడు. ఆ గుంపులో నుంచి ఒకరు ముందుకు వచ్చి బటుక్నాథ్ని ఏదో ఒకటి అనేలోపు దానికంటే ముందే బటుక్నాథ్ ఎంతో తెలివిగా మాట మారుస్తాడు. నువ్వు చదువుకున్నవాడిననే పొగరు నా ముందు చూపించకు. అయినా నువ్వేమన్నావు? పారాషూట్ గురించి నేర్పిస్తూ ఉన్నావా? విజ్ఞానం గురించి నేర్పిస్తున్నావా? నువ్వు అసలేమనుకున్నావు? ఊళ్ళో పిల్లల గురించి నాకు అసలేం అక్కర్లేదనుకున్నావా? ఇలా చూడు, నీవు నీ పొగర్ని నీ దగ్గరే పెట్టుకో. ఇలాంటి ఎన్నో పాఠాలను నేను ముందే నేర్చుకున్నాను. అలాగా? ఇప్పుడు పారాషూట్ గురించి పిల్లలకు జ్ఞానబోధ చేస్తున్నావు కదా, దాన్ని నేను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. అది కూడా మా నాన్నగారి పంచితో. పారాషూట్, అది కూడా పంచితో. చాలా బాగుంది. బటుక్నాథ్ గారు, మీ దగ్గర ఆవిష్కరణకి ఖజానానే ఉంది. అయితే మనం ఒక పని చేయొచ్చు కదా. మీరు మీ పంచ పారాషూట్ని ఆవిష్కరణను ఊళ్ళో పిల్లలందరికీ చూపించవచ్చు కదా. అవును బటుక్నాథ్ గారు, మాస్టర్ గారు చెప్పింది నిజమే కదా. పంకజ్ చెప్పిన మాట విని బటుక్నాథ్ ఇంకా కంగారు పడతాడు. ఏ బటుక్నాథ్కైతే పారాచూట్లోని పా గురించి కూడా తెలీదో అతనికి తెలియకుండానే పంకజ్ సవాలు చేసి తన వలలో ఇరుకించేశాడు. సరే, రేపు ఇదే సమయంలో ఎక్కడే నేను నా ఆవిష్కరణను అందరికీ చూపిస్తాను. అందరి ముందు పంకజ్ చెప్పిన మాటలకు బటుక్నాథ్ అంగీకరించాడు. కాని ఇప్పుడు ప్రశ్న, ఒక్క రోజులో మంచి పారాచూట్ తయారు చేయటం నేర్చుకోవడం, అది కూడా పంచెతో. తను తన మొబైల్లో పారాచూట్ తయారు చేసే విధిని వెతుకుతూ ఉంటాడు. కాని నిజానికి టెక్నిక్ ఇంకా ఇంగ్లీష్ భాషలో ఉండటం వల్ల తనకి అంతా పూర్తిగా అర్థం కాలేదు. తన నిరాశ రెట్టింపవుతుంది. బటుక్నాథ్, నువ్వు అసలు ఎంత పనిచేశావు? పంకజ్కి బుద్ధి చెప్పటానికి బదులు ఇప్పుడు నువ్వే ఇరుక్కున్నావు. అందరి ముందు నువ్వేం చేస్తావు? లేదు, ఏదో ఒకటి ఆలోచించాలి. మరుసటి రోజు అందరి ముందు తన పరువు పోకుండా ఉండటానికి బటుక్నాథ్ ఒక ఆలోచన చేస్తాడు. తను మైదానానికి చేరుకుంటాడు. అరే బటుక్నాథ్ గారు, మీ చేతికి కట్టెందుకుంది? మీ చేతికి ఏమైంది? నన్నేం చెప్పమంటారు మాస్టర్ గారు? నిన్న ఇక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళాను. ఇవాళ కోసం ఏర్పాట్లు చేస్తున్నాను. అప్పుడే నా కాలు జారి నేను కింద పడ్డాను. బటుక్నాథ్ గారు, మరి ఈ పరిస్థితుల్లో మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? అరే అలా ఎలా? నేను నిన్న అందరికీ మాటిచ్చాను కదా. మరి నేనేదో ఒకటి చెయ్యాలి కదా. లేదు బటుక్నాథ్ గారు, మీరు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోండి. మీ ఆవిష్కరణ ఇంకెప్పుడైనా చూస్తాము. ఒకవేళ మీరందరూ ఎంతగా చెబుతున్నారంటే సరే, నేను ఇంకెప్పుడైనా చేస్తాను. మీ అందరికీ నేను నా ఆవిష్కరణని తప్పకుండా చూపిస్తాను. బటుక్నాథ్ విజయం సాధించాడు. ఎంతో తెలివిగా అందరి ముందు చెయ్యి విరిగిందని సాకు చెప్పాడు. అందరి సానుభూతి పొందాడు. అందర్నీ తన వలలో ఇరికించి బటుక్నాథ్ అక్కడ్నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అంతలో పంకజ్ తన మొహంలో ఒక చిరునవ్వును చూస్తాడు. చూడు బాబు, నువ్విప్పుడు ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి బటుక్నాథ్ దగ్గరకు వెళ్ళు. ఆయన గట్టిగా తొయ్యి. పంకజ్ చెప్పిన మాట విని రాజు వేగంగా పరిగెత్తి బటుక్నాథ్ని తోసేస్తాడు. ఆ కారణంగా తనను తాను కాపాడుకోవడానికి బటుక్నాథ్ తన విరిగిన చేతిని ఉపయోగిస్తాడు. అరే, ఎంత పని జరిగిపోయింది! బటుక్నాథ్ గారు, ఏంటిదంతా? మీరు మాకు అబద్ధం ఎందుకు చెప్పారు? చాలా అయిపోయింది. ఇక మీరు మీ ఆవిష్కరణని అందరికీ చూపించి తీరాల్సిందే. ఇకిప్పుడు బటుక్నాథ్ అబద్ధపు ఆవిష్కరణ తమాషాగా మారబోయింది. బటుక్నాథ్ చూసేసరికి ఊరి వాళ్లందరూ తననెంతో కోపంగా చూస్తూ ఉంటారు. తను లోపలే భయంతో చచ్చిపోతూ ఉంటాడు. నువ్వు చేసిన దానికి అనుభవించాల్సిందే. కొంచెమైనా సిగ్గుండాలి నీకు బటుక్నాథ్. ఒక చిన్న నాటకం కూడా సరిగా ఆడలేకపోయావు. బటుక్నాథ్ తన ఆవిష్కరణ చూపించటం మొదలు పెడతాడు. అతను తన పంచెలో ఒక మూలను నడుంకి కట్టుకుని మిగతా 2 మూలలను తన చేతులతో పట్టుకుంటాడు. ఎవరికీ చెప్పకుండా బటుక్నాథ్ ఎంతో వేగంగా పరిగెత్తి దూకుతాడు. అయ్యో దేవుడా! అతను అనుకున్నాడు నెమ్మదిగా నేలమీదకి దిగుతాడు అని. కాని నిజానికి అతను తిన్నగా నేలమీద పడతాడు. పడిన కారణంగా బటుక్నాథ్ గంభీరంగా గాయపడతాడు. ఊరి వాళ్లందరూ వెంటనే హాస్పిటల్లో భర్తీ చేస్తారు.
ఇక మరుసటి రోజు అందరూ భటుక్నాథ్ని కలవడానికి వెళ్ళినప్పుడు భటుక్నాథ్ గారు, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. మాస్టర్ గారు, నన్ను క్షమించండి. ఆ రోజు మైదానంలో మిమ్మల్ని నానా మాటలు అన్నాను, మీ మీద నిందలు వేశాను, అందరి ముందు చదువును అవమానించాను. నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించండి. మీరు మీ తప్పును తెలుసుకున్నారు, అదే చాలా పెద్ద విషయం భటుక్నాథ్ గారు. ఇక మీరు తొందరగా కోలుకోండి, ఒక మంచి ఆవిష్కరణను మా అందరికీ నేర్పించండి.